అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. చికెన్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ చికెన్ కర్రీ చపాతీలోకి కానీ, రైస్ కాంబినేషన్‌లోకి కానీ చాలా బావుంటుందండి. ఈ కర్రీలోకి చపాతీ కానీ, రైస్ కాంబినేషన్‌లో కానీ టేస్ట్ అదిరిపోతుందండి. ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే జ్యూసీగా చిక్కటి గ్రేవీతో సాఫ్ట్‌గా భలే ఉంటుందండి టేస్ట్. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4, 5 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఓ అర టీ స్పూన్ వరకి జీలకర్ర పొడిని వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వరకి ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకి గరం మసాలాను కూడా వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రెష్‌గా దంచి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఇక్కడ నేను ఫ్రెష్‌గా తీసుకొని వేసుకుంటున్నానండి. అలాగే 2 టీ స్పూన్ల వరకి కారాన్ని వేసుకోవాలండి. నాన్ వెజ్ కాబట్టి కాస్త కారం ఎక్కువగానే ఉంటే బావుంటుందండి. అలాగే ఓ అర టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. అలాగే ఓ 2 టీ స్పూన్ల వరకి సాల్ట్ వేసుకోవాలండి. చివర్లో ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ కానీ, బటర్‌ని కానీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఎక్కువ మసాలా దినుసులు లేకుండా ఇలా తక్కువగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి తీసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను అన్ని ఉండలు చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒకవేళ చేతికి ఆయిల్ తగులుతుంది అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిటెలో పెట్టేసి ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. అన్నిటిని కూడా ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు వరకి ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకి గడ్డ పెరుగుని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 కలిసే విధంగా మిక్సీ పట్టేసి ఇలా ఒక కప్పులోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా ప్యూరీని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా చక్కగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకి కారాన్ని వేసుకోవాలండి. నాన్ వెజ్ కాబట్టి కాస్త కారం ఎక్కువగా వేసుకుంటేనే బావుంటుందండి. అలాగే అర టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలి. ఒక స్పూన్ వరకి ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఓ పావు టీ స్పూన్ వరకి జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇప్పుడంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం ఈ ప్యూరీలో కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకి నీళ్లు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉండల్ని కూడా ఇందులో వేసుకోవాలండి.
ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇక నేను 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా కర్రీ రెడీ అయిపోయిందో. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలి చికెన్ ఉండలు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చివర్లో కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకుంటే అంతేనండి చికెన్ కర్రీ రెడీ.